హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర గగన్ని ప్రేమిస్తుంది అనే విషయాన్ని చెర్రీ అండ్ బిందు తెలుసుకుంటారు కదా. ఇలా కాదు, ఖచ్చితంగా నక్షత్ర పని చెప్పాల్సిందే అని నక్షత్ర వెళ్ళి వచ్చేలోపు గగన్ ప్రింట్ ఉన్న టీషర్ట్ని అక్కడి నుండి మాయం చేస్తారు చెర్రీ అండ్ బిందు. నక్షత్ర తన రూమ్లోకి వచ్చి టీషర్ట్ లేకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, టీషర్ట్ ఇక్కడే కదా పెట్టాను, ఈలోపు మాయమైపోయింది, ఎవరు తీసుకువెళ్ళుంటారు, ఎవరికి తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకలా నక్షత్ర అప్పుడే ఇంకా బయటికి వెళ్ళి హాల్లో మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట. నక్షత్ర ఇంకా వెతికి చూసేసరికి కరెక్ట్గా శరత్ చంద్ర కోపంగా ఇంటికి వస్తూ ఉంటారు. ఇటువైపేమో గగన్ టీషర్ట్ అనేది చక్కగా వేలాడుతూ కనబడుతుంది. చెర్రీ బిందు ఇద్దరు ఆ టీషర్ట్ని అక్కడ వేలాడతీసింది మనమే. ఇప్పుడు ఆ టీషర్ట్ ఎవరిది అని అడిగితే ఖచ్చితంగా నక్షత్ర బయటపడిపోతుంది. అప్పుడు మావయ్య దాన్ని ఫుల్గా ఆడుకుంటారు అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట బిందు అండ్ చెర్రీ. ఇంకా కరెక్ట్గా శరత్ చంద్ర అలా వస్తూ ఉంటే నక్షత్ర పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ టీషర్ట్ని చెయ్యి వెనకాల దాచేసుకుంటుంది. ఏంటి నక్షత్ర, ఏంటంత తొందరగా అటువైపు పరిగెట్టావు అని అడుగుతారు శరత్ చంద్ర. ఏం లేదు డాడీ, నా నా డ్రెస్ ఒకటి అటు వెళ్ళిపోతే తెచ్చుకున్నాను, అంతే డాడీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. క్షణంలో మిస్ అయింది అని ఫీల్ అవుతూ ఉంటారు చెర్రీ అండ్ బిందు. శరత్ చంద్ర ఇంటికి వచ్చి చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. ఇంకా కోపంగా ఉన్న శరత్ చంద్రని గమనిస్తూ ఉంటుంది భూమి. అంకుల్, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఆ అంకుల్ అని పిలిచేలోపు వెంటనే కృష్ణప్రసాద్ వద్దు అని సైగ చేస్తారు. ఇంకా వెంటనే ఆగిపోతుందన్నమాట భూమి. అపూర్వ అక్కడికి వచ్చి శరత్ చంద్రని కోపంగా ఉండడం చూస్తుంది. బావా, ఏంటి కోపంగా ఉన్నావు, ఇవాళ ఆక్షన్ ఉంది, ఖచ్చితంగా ల్యాండ్ మనకే వస్తుంది అని చెప్పి వెళ్ళావు, ఏమైంది బావా అని అడుగుతుంది అపూర్వ. మనకి మంచి జరిగినా రేపు ఒక అర్జెంటు పనుంది అని చెప్తాడు శరత్ చంద్ర. ఏంటి, ఏమైంది బావా, కాంట్రాక్ట్ మనకి రాలేదా అని అడుగుతారు. కాంట్రాక్ట్ గురించి నేను ఆలోచించటం లేదు, నేను ఆలోచించేది ఆ గగన్ గాడి గురించి అని అంటారు. ఏంటి, ఆ గగన్ గాడి గురించా, వాడి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు బావా అని అడుగుతారు. ఎందుకంటే వాడు నాతో ఒక ఛాలెంజ్ చేశాడు, అది అందరి ముందు చెప్పేది కాదు, కానీ వాడిని రేపు ఇంటికి రానివ్వకుండా ఉండాలి. వాడు ఇంట్లో అడుగు పెడితే వాడి కాళ్ళు నరికి శవాన్ని ఆడింటికి పంపించాలి. ఖచ్చితంగా రేపు బందోబస్తుని పిలిపించాలి. కృష్ణప్రసాద్, మనకు తెలిసిన రౌడీలందరినీ పిలిపించు, రేపు ఇంటి చుట్టుపక్కల అంతా ఖచ్చితంగా పక్కడ్బందీగా బందోబస్తు కాయాలని చెప్పు. సెక్యూరిటీని టైట్ చేయి, ఒక్క చీమ కూడా తెలియకుండా లోపలికి రాకూడదు అని శరత్ చంద్ర గట్టిగా చెప్తాడు. భూమికి ఏమీ అర్థం కాదు. అలాగే బావగారు, నేను చూసుకుంటాను అని అంటాడు. ఇంకా శరత్ చంద్రతో కృష్ణప్రసాద్, ఇంకా భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు పక్కకి వెళ్తారు. మావయ్య, ఎందుకు నాన్న అంత కోపంగా ఉన్నారు, అసలు నాన్నకి ఏమైంది అని అడుగుతుంది. ఏమైందంటే ఏం చెప్పమంటావమ్మా, ఊహించని ఎదురు దెబ్బ ఒకటి ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతుంది అని అంటారు. అర్థం కాలేదు మావయ్య అని అంటుంది పాపం భూమి. గగన్ రేపు నీ దగ్గరికి వచ్చి నీకు బొట్టు పెట్టి తన ఇంటికి తీసుకువెళ్తానని బావగారితో ఛాలెంజ్ చేశాడమ్మా. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని వాడికి అర్థమైపోయిందనుకుంటా, అందుకే ఇదంతా చేస్తున్నాడు అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతారనమాట భూమి. ఏంటి, ఆయన రేపు ఇంటికి వస్తారా, వచ్చి నన్ను తీసుకెళ్తారా అని అంటుంది. అవునమ్మా, అందుకే పగడ్బందీగా ఖచ్చితంగా బందోబస్తు ఉండాలని
ఇప్పుడు మీ నాన్న చెప్తున్నారు. అయినా నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. రేపు గగన్ ఏం చేస్తాడోనని, ఏం జరుగుతుందో అని నాకు చాలా చాలా టెన్షన్గా ఉంది అని అంటారు. పాపం భూమికి ఏమీ అర్థం కాదు. మావయ్య, నేను నేను మాట్లాడతాను మావయ్య అని ఇంక పక్కకి వెళ్ళి వెంటనే భూమి అయితే కాల్ చేస్తుందనమాట ఇంకా గగన్కి. ఇంకా గగన్ అలా ఫోన్ తీసుకొని, హాయ్ భూమి, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. నేనెప్పుడు నీకు కాల్ చేయడం కానీ నువ్వు నాకు కాల్ చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా, ఇంకేంటి అని నార్మల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, మీకేమైనా పిచ్చా ఏంటి? నాన్న ఐ మీన్ అంకుల్తో ఛాలెంజ్ చేశారంట, ఎందుకు ఎందుకు అని అడుగుతుంది భూమి. అదేంటి భూమి, వింతగా మాట్లాడుతున్నావేంటి? అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి చేసుకున్నాక కూడా నువ్వు మా ఇంట్లోనే కదా ఉండాలి. అలాంటప్పుడు వాడింట్లో నువ్వు ఉండడం ఏంటి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాడు నీకు షెల్టర్ ఇచ్చుండొచ్చు, నిన్ను ఆప్యాయంగా పిలిచుండొచ్చు, కానీ ఎంతైనా వాడు నీ కన్న తండ్రి కాదు కదా. అలాంటప్పుడు ఎందుకు భూమి, ఎందుకు ఇంకా వాడు చెప్పిన మాటలు వింటావు అని అంటారు గగన్. గగన్ గారు, మీరు మర్యాదగా మాట్లాడండి. ఆయన ఆయన నాకు దేవుడిచ్చిన నాన్న అని అంటుంది. అని అనుకోవడం నీ మంచితనం, కానీ నువ్వు అనుకున్నంత మంచివాడేమి కాదు ఆ శరత్ చంద్ర. చూడు భూమి, వాడికి ఏం చెప్తున్నానో నీకు అదే చెప్తున్నాను. రేపు మార్నింగ్ 10 ఆ ఇంటికి వస్తాను. నీకు నా చేత్తో బొట్టు పెడతాను. నీ చేయి పట్టుకొని నా ఇంటికి తీసుకువస్తాను. ఇది నేను నీకు చెప్తున్నాను. నువ్వు మొత్తం ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు, సరేనా అని కాల్ కట్ చేస్తాడు గగన్. హలో ఏమండి, ఇదేంటి ఎంత చెప్పినా ఈయన వినటం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి? గగన్ గారంటే నాకు ఇష్టమే, కానీ ఇలా చేస్తే నన్ను ఎప్పటికీ నాన్న మొహం చూడరు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. గగన్ చెర్రీకి కాల్ చేస్తాడు. చెర్రీ గగన్కి కాల్ చేస్తాడు. ఇంకా గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో చెర్రీ, నేనే నీకు కాల్ చేయాలనుకుంటున్నాను రా, ఏంటి కాల్ చేసావు అని అడుగుతారు. అన్నయ్య, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు చెర్రీ. ఏంట్రా, ఏంటది అని అడుగుతారు. నక్షత్రం ఉంది కదన్నయ్య, అది నిన్ను ప్రేమిస్తుంది అని అంటాడు. ఓ అదా, ఆ విషయం నాకు తెలుసులేరా చెర్రీ అని అంటారు. ఏంటి, నీకు తెలుసా? అంటే నువ్వు కూడా తనని అని అంటారు. చిచి లేదు, నేను తన్నెందుకు ప్రేమిస్తాను? అలాంటిదేమీ లేదు, అది నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు అని అంటారు. ఓ అవునా సోదరా, అదేలే, ఈ విషయమే నీకు చెప్దామని కాల్ చేశాను. అయినా ఇంట్లో అంతా హడావిడిగా ఉంది సోదరా, ఎవరిని అడిగినా నాకేమీ చెప్పట్లేదు. వెళ్ళి మావయ్యని అడుగుదామంటే మావయ్య కోపంతో రగిలిపోతున్నారు. ఇప్పుడు ఎవరిని అడిగినా టెన్షనేనని ఏమీ చెప్పట్లేదు. అయినా ఇంట్లో విషయాలు నీకేం తెలుస్తుందిలే. సరే ఇంకా నువ్వు రెస్ట్ తీసుకో అని కాల్ కట్ చేస్తాడు చెర్రీ. సారీరా చెర్రీ, నేను చాలా క్లోజ్గా ప్రేమించే వ్యక్తి, కానీ నీకు కూడా భూమి విషయాన్ని నేను చెప్పలేదు, దాచే ఉంచాను. రేపు నువ్వు కూడా షాక్ అవ్వడానికి సిద్ధంగా ఉంటావు అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్ చంద్ర తన సెక్యూరిటీతో చాలా బలంగా ఆ గగన్ రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. అదంతా చూస్తున్న అపూర్వ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది పిన్ని, ఎందుకంటే వాడు పెట్టుకోక భావతో పెట్టుకున్నాడు, ఇంకా వాడి శవమే మనం చూస్తాంలే అని అంటుంది అపూర్వ. ఏమో అమ్మాయి, తాడిని తన్నేవాళ్ళుంటే వాళ్ళ తల తన్నే వాళ్ళు ఒకరు ఉంటారంటారు కదా, అది అల్లుడు గారి విషయంలో ఆ గగనేనేమో అని అంటుంది ఆ గోరింటాక్ పిన్ని, నీకు నోటికి మంచి మాటలు రావా? ఎప్పుడు అవతల వాళ్ళని పొగుడుతావేంటి అని అంటారు. చూడమ్మాయి, మనల్ని మనం పొగుడుకుంటే అహంకారం అంటారు, అవతల వాళ్ళని పొగిడితే మంచిదాన్ని కాదు అంటారు.
ఏంటో నేనెప్పుడు నిజాలే మాట్లాడతాను, నువ్వే అర్థం చేసుకోవు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింటాకు పిన్ని. ఇటువైపు భూమి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తారు, ఎట్నుండి వస్తారు, నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవేళ ఇంత నాన్న సెక్యూరిటీ పెట్టినా ఆయన వస్తే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇంకా శరత్ చంద్ర కూడా మొత్తం సెక్యూరిటీని టైట్ చేసి మొత్తం 4 వైపుల నుండి అలా ఇంకా తనైతే సెక్యూరిటీని బలంగా పెంచుతాడు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఇంకా అలా హాల్లో శరత్ చంద్ర కూర్చుని ఉంటే వెనకాల నుంచి మన మెట్ల మీద నుండి అలా ఇంకా స్టైల్గా నడుచుకుంటూ వస్తాడు గగన్. ఒక్కసారిగా గగన్ని పైనుండి చూసి షాక్ అయిపోతారు శరత్ చంద్ర, అపూర్వ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా చెర్రీ అలా చూస్తూ ఉంటాడు. ఏంటి అన్నయ్య ఇలా వచ్చాడేంటి అని షాక్గా చూస్తూ ఉంటాడనమాట చెర్రీ. ఇంకా గగన్, ఏంటి శరత్ చంద్ర, నేను ఇలా వచ్చాననుకున్నావా, ఒకసారి అటు చూడు అని అంటారు. ఇంకా అలా హెలికాప్టర్లో పైనుండి వస్తూ ఉంటాడనమాట గగన్. ఇంకా గగన్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. ఇంకా అలా శరత్ చంద్ర, నువ్వు ఎంతలా ప్రయత్నించినా నేననుకున్నదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తాడు. నక్షత్ర ఎదురుగా ఉంటుంది. ఇదేంటి బావ నా దగ్గరికి వస్తాడా, నాకు భయంగా ఉంది అని భయపడుతూ ఉంటుంది. ఇంకా కరెక్ట్గా అలా నక్షత్రాన్ని దాటుకొని భూమి దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్ళి భూమి చేయి పట్టుకొని అలా ఇంకా భూమిని తనతో పాటు బొట్టు పెడతాడు. తన చేతిలో ఉన్న కుంకుమ తీసుకొని అలా ఇంకా భూమికి తన చేత్తో కుంకుమని పెడతాడనమాట గగన్. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. గగన్ వైపే అలా చూస్తూ ఉండిపోతుంది భూమి. ఇంకా శరత్ చంద్ర, రేయ్ వీణ్ణి వేసేయండ్రా అని అంటాడు. ఇంకా రౌడీలని పంపిస్తాడు అలా శరత్ చంద్ర పైకి. శరత్ చంద్రతో ఇంకా అలా రౌడీలతో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా గగన్ ఇంకా తను పంపించిన అందరు రౌడీలని పటా కొడుతూ ఇంకా సూపర్గా ఫైట్ చేస్తాడనమాట గగన్. ఇంకా అలా శరత్ చంద్ర దగ్గరికి కరెక్ట్గా రాడ్డు పట్టుకొని వస్తాడు. ఏవండి అని గట్టిగా అరుస్తుంది భూమి. ఇంకా గగన్ ఆగిపోతాడు. చూడు, నా భూమి చెప్పింది కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, లేకపోతే నీ ప్రాణాలు ఇవాళే పోయేవి. భూమి రా భూమి అని భూమిని తీసుకువెళ్తూ ఉంటాడు గగన్. ఇంకా భూమి గగన్ వెంట వెళ్తూ ఉంటుంది. అమ్మ భూమి అని అనేలోపు, ఏయ్ ఇన్నాళ్ళు తనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది చాలు, ఇంకా భూమిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూడొద్దు. భూమి, నువ్వు కూడా నా మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా నువ్వు నాతో వస్తున్నావు, లేదంటే వెళ్ళిపోతున్నావు. చెప్పు భూమి, నా మీద చెప్పు, నా మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడుగుతాడు. ఇంకా శరత్ చంద్ర అలా చూస్తూ ఉంటాడు. నా భూమి నిన్ను ప్రేమించడం ఏంట్రా అని అంటాడు. లేదు అంకుల్, నిజం చెప్పాలంటే నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా శరత్ చంద్ర అయితే షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే శరత్ చంద్ర అలా ఇంకా కుప్ప కూలిపోతాడనమాట. ఇంకా పాపం భూమి పరిగెట్టుకుంటూ వెళ్ళాలనుకున్నా, భూమి నువ్వు నాతో రావాల్సిందే అని ఇంకా గగన్ అలా భూమిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. భూమి మాత్రం ఏదో తెలియని పాపం అలా చాలా బాధగా ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా గగన్ అయితే భూమిని హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంటుందన్నమాట. అలా ఇంకా శారద ఇంకా వెంటనే తను రాగానే హారతి ఇస్తుందనమాట శారద. ఇంకా శారదాన్ని చూస్తూ ఉంటుంది భూమి. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది భూమి. ఏంటమ్మా భూమి, ఏమీ మాట్లాడటం లేదేంటి అని అంటుంది.
ఏం లేదులేమ్మా, సడన్గా తీసుకువచ్చాను కదా, అందుకే. తను కాస్త ఇబ్బందిగా ఉంది. ఏంటి భూమి, ఇంకా శరత్చంద్ర గురించి ఆలోచిస్తున్నావా? చూడు భూమి, అమ్మ ముహూర్తాలు చూస్తానని చెప్పింది. ఇమ్మీడియట్గా పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం చూసి మనిద్దరికీ పెళ్లి చేస్తాను అంటుంది. ఇంతకంటే మనకి ఇంకా హ్యాపీ అయిన న్యూస్ ఏమైనా ఉంటుందా? వాడి గురించి వీలైనంత తక్కువగా ఆలోచించు భూమి అని చెప్పి చెప్తాడు గగన్. ఇంకేమీ అనకుండా పాపం సైలెంట్గా ఉంటుంది భూమి. అలా ఇంకా గగన్ అండ్ భూమి ఇద్దరూ కలిసి ఒకేసారి కుడికాలు పెట్టి ఇంటి లోపలికి వస్తారు. ఇంకా ఇంటి లోపలికి వచ్చి అలా ఇంకా హ్యాపీగా ఉంటాడనమాట గగన్. భూమిని రూమ్కి తీసుకువెళ్తుంది శారద. అమ్మ భూమి, ఏంటమ్మా ఇంత చిక్కిపోయావేంటి? రా, నీకు భోజనం తినిపిస్తాను అని అంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి భూమి కళ్ళ నిండా కన్నీళ్ళు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. భూమి, ఏంటమ్మా, ఏంటి ఇంతలా బాధపడుతున్నావు? నువ్వు బాధపడ్డం నేను ఎప్పుడూ చూడలేదు. ఏమైందమ్మా భూమి, ఏమైంది అని అడుగుతారు శారద. ఆంటీ అని ఇంకా శారదని హక్ చేసుకుంటుంది భూమి. ఏంటి భూమి, ఏదైనా సమస్య? ఏమైంది భూమి, చెప్పమ్మా అని అడుగుతారు. ఆంటీ, మీకు ఒక నిజాన్ని చెప్పాలంటీ, ఇప్పటికీ చెప్పకపోతే నాకు భయంగా ఉందాంటీ అని అంటారు. ఏంటమ్మా, ఏంటా నిజం? నువ్వు దేని గురించి అడుగుతున్నావు అని అడుగుతారు. ఆంటీ, ఆయన ద్వేషించే, ఆయన చిన్నప్పటి నుండి శత్రువుగా చూసే శరత్చంద్ర గారు ఎవరో కాదు, ఆయనే నా కన్న తండ్రి అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా భూమి మాటలు విని శారద షాక్ అయిపోతుంది. ఏంటమ్మా భూమి, నువ్వేం చెప్తున్నావు అని అంటారు. అవునా ఆంటీ, నేను ఎలా తెలుసుకున్నానంటే అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుందనమాట భూమి. ఇంకా తను ఒక డ్రైవర్ కోమాలో ఉన్నప్పుడు చెప్తే అది చూసి తెలుసుకోవడం, అయిన తర్వాత కృష్ణప్రసాద్కి కూడా ఈ నిజం తెలియడం, అపూర్వనే చంపింది, శోభాచంద్రన్ చంపింది అపూర్వే అని తెలుసుకోవడం, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ పూసగుచ్చినట్టు ఇంకా శారదకి చెప్తుందనమాట భూమి. ఒక్కసారిగా ఇది విని షాక్ అయిపోతుంది శారద. ఆంటీ, శరత్చంద్ర నాన్న చాలా మంచివాడు, కానీ ఆయనకి ఉన్న కోపం, ఆవేశం ఇవన్నీ పక్కన పెడితే ఆయనంత మంచి మనిషి ఇంకొకరు ఉండరంటీ. ఆయన నా నాన్న గగన్ గారు నేను ప్రేమించిన వ్యక్తి, కాబట్టి ఇద్దరు కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. ఆంటీ, మీరే ఎలా అయినా ఆయనతో మాట్లాడి నాకు ఆయన్ని, మా నాన్నని దగ్గర చేయమని అడగండి ఆంటీ, అడగండి. ఇద్దరిలో ఒక్కరు లేకపోయినా నేను ఉండలేను ఆంటీ అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంది భూమి. ఇదంతా దూరం నుంచి వినేసి ఒక్కసారిగా భూమి శరత్చంద్ర కూతురని తెలుసుకుని షాక్ అయిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.